పురుగు పాము శరీరంలో పోయి పశు పక్షి శరీరంలో పోయి ఎంత బాధపడుతుంది అక్కడ. మరి పరమాత్మ ఎదురు చేస్తుంది, ఆయన ఇన్నోవాళ్ళు మరి చేసిన కర్మాలకి మరి వాళ్ళు చేసిన కర్మాలు కంటే ఇప్పుడు మనలో ఎడం భాగంలో 27 నరకాలు ఉంది. ఊరికేది మాట కాదు, మీరు లోపలికి పోయి చూడవచ్చు. 27 నరకాలు, 28వ పితృ లోకం. నరకములో జీవి రుణం తీర్చిన తర్వాత పితృలోకానికి వస్తుంది, అక్కడ కర్మాలు లెక్క ఉంటుంది. మరి దాని ప్రకారం 84 లక్షల జీవరాశులు పుట్టేస్తుంది. నరకం నుంచి వచ్చిన తర్వాతే ఇప్పుడు నరకంలో యమదూతు రకరకాల బాధ పెడుతురు. మన సంసారం చేస్తూ పరమాత్మ ధ్యానం చేయొచ్చు, పరమాత్మ భక్తి చేయొచ్చు. సంసారం విడిచిపెట్టి చేయాలంటే ఏం లేదు. అదే మార్గం మనకి తత్వంలో చూపిస్తుంటారు. ఎట్లా మనం సంసారంలో పని చేస్తూ భక్తి చేయొచ్చు. దానికే పొద్దున లేచి 2.5 గంట పరమాత్మ నామస్మరణ ధ్యానం చేసేది. మరి పగల మన పని పాటు చేసుకున్నది. అయితే ఈ పనిని జరుగుతుంది, పరలోకత పని అవుతుంది. ఇదే సందేశం సంతమంతములో మేము ఇస్తున్నాము. చాలా సంతోషమైంది. ఇదే ఫస్ట్ టైం నేను ధర్మారంకి వచ్చినాము. చాలా సంతోషమై మీ అందరికీ చూసి అందరికీ రాదు.